పార్ట్ 2. అసలు సమస్య ఏంటంటే, మన అంతరంగంలోకి చూసుకోవడం చాలా క్షేమకరం. నా శరీరం ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. నా శరీరం గాయపడుతుంది, రక్తం స్రవిస్తుంది, నొప్పిస్తుంది, ఉబ్బుతుంది, మడతలు పడుతుంది, కాలుతుంది, పుండ్ల పాలవుతుంది, చీము పడుతుంది, ముడతలు పడుతుంది, వయసైపోతుంది, సరిగ్గా నడవలేదు, చూడలేదు, వినలేదు, ఎన్నో రోగాల బారిన పడుతుంది. ఇలా ఎన్నో మీరు మీ శరీరాల్లో సృష్టించుకొని ఉండవచ్చు. వీటన్నింటినీ నేను విని ఉన్నాను. ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. అందరూ నా భావాలను వ్యక్తపరచనివ్వకుండా నన్ను అణిచివేస్తున్నారు. నాకెవ్వరూ లేరు. నాతో బెట్టు చేసినట్లుగా ప్రవర్తిస్తారు. నన్నెవ్వరూ సమర్థించరు. నన్నెప్పుడూ ఎగతాళి చేస్తారు. నా దారిన నన్ను వదలరు. ప్రతిదానికి నన్నే ఎత్తి పొడుస్తారు. నన్నెవ్వరూ ప్రేమించరు. నేను చెప్పేది మాత్రం ఎవ్వరూ వినిపించుకోరు. నేను ఒంటరివాడను లేదా ఒంటరిదానను. నన్ను అందరూ అవమానిస్తారు. వాళ్ళు మానసికంగా నెగ్గేందుకు నన్ను ఓడిస్తారు. ఇంకా ఇలాంటి ఎన్నో రకాల సంబంధాల్ని మీరు మీ జీవితంలో సృష్టించుకొని ఉండవచ్చు. వీటిని నేను విని ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి బాగుండదు. నా దగ్గర డబ్బు అసలు ఎప్పుడూ నిలవదు. అప్పుడప్పుడు నా దగ్గర డబ్బు ఉంటుంది, సమయానికి చేతిలో డబ్బుండదు. డబ్బు వచ్చినంత వేగంగా నా నుంచి వెళ్ళిపోతుంది. నా ఖర్చులకు అసలు సరిపోదు. అప్పుడప్పుడు నేను డబ్బు పోగొట్టుకుంటాను. ఇంకా ఇలాంటి వాటిని కూడా నేను విని ఉన్నాను. నా జీవితంలో ఏం బాగాలేదు. నేను చెయ్యాలనుకున్నవి అసలు చేయలేకపోతున్నాను. నేనెవరిని మెప్పించలేను. నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నా టైం ఎప్పుడూ బాగుండదు. నా ఆశలు, అవసరాలు ఎప్పటికీ తీరేది. నేను చేసేవన్నీ ఇతరుల కోసమేనా? నన్నందరూ అవసరాలకు వాడుకొని వదిలేస్తారు. నేనేం చేయాలో ఎవరికీ అవసరం లేదు. నాలో ఏం టాలెంట్లు లేవు. నేనేది సక్రమంగా చేయను. నేను అన్ని పనులు వాయిదా వేస్తుంటాను. నాకు ఏదీ అనుకూలించదు. ఇంకా ఇలాంటి పరిస్థితులెన్నో మీ జీవితంలో మీరు సృష్టించుకొని ఉండవచ్చు. ఇవి నేను విని ఉన్నాను. నా వద్దకు ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే వారి జీవితం ఎలా ఉన్నది నేను ప్రశ్నించినప్పుడు వారిచ్చే సమాధానాల్లో పై వాటిలో ఏదో ఒకదాన్ని లేదా కొన్నింటిని బదులిస్తారు. వారికి వారి సమస్య తెలుసుననుకుంటారు. కానీ ఈ సమస్యలన్నీ వారి అంతరాలోచన విధానాల వల్ల ఏర్పడిన బహిర్ప్రభావాలని నాకు తెలుసు. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ అంతరాలోచన విధానాల అట్టడుగున మరో ఆలోచన విధానం ఒకటి ఈ బహిర్ప్రభావాలన్నింటికీ మూల హేతువుగా ఉంది. అదేమిటో ఇప్పుడు పరిశీలిద్దాము. నేను మొదటగా నా క్లయింట్ని ఈ క్రింది ప్రశ్నలను అడిగి వారిచ్చే సమాధానాల్లో వారు వాడుతున్న పదజాలాన్ని పరిశీలిస్తాను. మీ జీవితంలో ఏమి జరుగుతుంది? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీరు మీ జీవనోపాధికి ఏ ఉద్యోగం చేస్తారు? మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మీ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? చివరగా మీ సంబంధము ఎలా అంతమైంది? అంతకు ముందుటి సంబంధము ఎలా అంతమైంది? మీ బాల్యం గురించి కాస్త చెప్తారా? వారు సమాధానాలు చెప్పే సమయంలో వారి శారీరక కదలికల్ని మరి వారి ముఖ కవలికల్ని గమనిస్తాను. కానీ ఎక్కువగా వారు ఉపయోగిస్తున్న పదజాలాన్ని శ్రద్ధగా వింటాను. ఎందుకంటే ఆలోచనలు, మాటలే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి. అలా వినడం వలన ప్రస్తుతం వారా సమస్యతో ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. కొన్నిసార్లు వారు వాడే పదాలకు వారి సమస్యలకు అసలు పొంతనే ఉండదు. అప్పుడు వారికి వారి సమస్య గురించి తెలియదని
లేదా వారు నిజం చెప్పటం లేదని అర్థమవుతుంది. ఈ విధంగా ఏదో ఒక విషయం తేలిన తర్వాత వారి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కడి నుంచి ప్రారంభించాలోనని నాకు అర్థమవుతుంది. నాకు ఆధారాలు దొరుకుతాయి. తర్వాత వారి చేతికి ఒక పెన్ను, పేపరు, ప్యాడు ఇచ్చి ఆ పేపరు పై భాగంలో క్రింది విధంగా రాయమంటాను. నేను ఖచ్చితంగా చేయాలి అన్న విషయాలు. పై విధంగా వారు ఖచ్చితంగా చేసి తీరాల్సిన విషయాల్లో 5 లేక 6 వాక్యాలను ఆ పేపర్పై వ్రాయమంటాను. కొంతమంది ప్రారంభించడానికే కష్టపడతారు. మరికొందరు ఆపమన్నా ఆపరు, రాస్తూనే పోతారు. తరువాత వారు రాసిన ప్రతి వాక్యాన్ని చదవమంటాను. ఖచ్చితంగా ఇలానే ఎందుకు చేయాలి అని వారు చదివిన ప్రతి వాక్యాన్ని ప్రశ్నిస్తారు. వారిచ్చే సమాధానాలు చాలా ఆసక్తిగా, వారిని గురించి తెలియజేసేలాగా ఉంటాయి. మా అమ్మ చెప్పింది కాబట్టి. అమ్మో, అలా చెయ్యకపోతే ఎలా? నాకు భయం తల్లి. ఎందుకంటే నేను చాలా పద్ధతి గల వ్యక్తిని. బాగుందే, ఆలోచన అలానే చేస్తారు కదా. ఇంకా నేను చాలా సోమరి, చాలా పొట్టి, చాలా పొడుగు, చాలా లావు, చాలా బక్క, చాలా నత్తి. నేనంత అందంగా ఉండను, నాకా భాగ్యం లేదు అంటూ కొనసాగుతాయి వారి సమాధానాలు. వారు ఏ నమ్మకాల్లో అతుక్కుపోయారో, మరి ఏ ఆలోచన విధానాల్లో తమని తాము పరిమితం చేసుకున్నారో పై సమాధానాల వల్ల నాకు అవగతమవుతుంది. వారు చెప్పిన సమాధానాలకు నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఖచ్చితంగా అనే విషయం గురించే నేను మాట్లాడతాను. మీరలా ఈ ఖచ్చితంగా అనే పదము ఒకానొక వినాశకారి పదము. మిత్రులారా, ఈ ఖచ్చితంగా అనే పదము ఒకానొక వినాశకారి అయిన పదము. దీన్ని మన భాషలోంచే తొలగించాలి. ఖచ్చితంగా అలాగే చేయాలి అని మనం చెప్తున్న ప్రతిసారి అలా చెయ్యకపోతే తప్పు అనే అర్థం స్ఫురిస్తుంది. అలా చెప్పినప్పుడు మనం తప్పన్నా చేసుండాలి, లేదా తప్పు చేస్తూ ఉండాలి, లేదా తప్పు చేయబోతుండాలి అనే అర్థం వస్తుంది. జీవితంలో ఎన్ని తప్పులు అవసరం లేదనుకుంటాను. మనం చేయాల్సిన పనులను ఎంపిక చేసుకోవడానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఖచ్చితంగా ఇలానే చేయాలి అనే పదజాలాన్ని మన పరిభాషలోంచే తొలగించి దాని స్థానంలో ఇలా చేయాలనిపిస్తే చెయ్యొచ్చు అనే పదజాలాన్ని ఉపయోగించాలి. అటువంటప్పుడు మనం చేసేది ఎప్పటికీ తప్పు కాదు. మరి ఏమి చేయాలో ఎంపిక చేసుకోవడానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తరువాత వారు ఇంతకు ముందు రాసిన వాక్యాల్ని నాకు నిజంగా చెయ్యాలనిపిస్తే చెయ్యొచ్చు అని అర్థాన్నిచ్చే విధంగా చదవమంటాను. ఇది వారి సమస్యలపై ఒక సరికొత్త దృక్పథాన్ని చూపిస్తుంది. వారలా చదివిన ప్రతి వాక్యానికి మరి ఎందుకు చేయలేదు అని సున్నితంగా ప్రశ్నిస్తాను. ఈసారి వారిచ్చే సమాధానాలు చాలా భిన్నంగా క్రింది విధంగా ఉంటాయి. నాకు చేయటం ఇష్టం లేదు, చేయాలంటే నాకు భయం, ఎలా చేయాలో తెలియదు, అలా చేయటానికి నేను అర్హుడినా? వారు వ్రాసిన మొట్టమొదటి వాక్యము వారిని ఇన్నేళ్లుగా వేధిస్తున్న అతి పెద్ద సమస్య అయి ఉంటుంది. వారికిష్టము లేకపోయినా ఆ పనిని వారు చేస్తున్నందుకు వారిని వారు కొన్ని సంవత్సరాలుగా కోపంతో తిట్టుకుంటూ ఉండి ఉంటారు. అలా చేయటం అసలు వారి ఊహే కానందుకు ఇన్నాళ్ళు వారికి వారే ఒప్పుకోకుండా ఉండి ఉంటారు. లేదా ఇతరులెవరైనా వారు ఆ పనిని చేసి తీరాలని నిర్బంధించి ఉంటారు. వారు ఈ విషయాల్ని గ్రహించి ఆ అంశాన్ని వారు ఖచ్చితంగా చేసి తీరాల్సిన లిస్టులోంచి తొలగించుకుంటారు. వారికిది ఎంత గొప్ప ఉపశమనం ఇస్తుందో తెలుసా? కొంతమందిని చూస్తే వారికి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని వృత్తుల్లో సంవత్సరాల పాటు ఎవరో నిర్బంధించినట్లు బలవంతంగా
కొనసాగుతుంటారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు వారిని డాక్టర్ కావాలనో లేదా ఇంజనీర్ కావాలనో లేదా ఇటువంటిదే ఇంకేదో కావాలని నిర్ణయించి ఉంటారు. మన బంధువులతోనో లేదా చుట్టుపక్కల వాళ్ళతోనో మనల్ని పోల్చి వారు మనకన్నా తెలివైన వారనో లేక ధనవంతులనో మన పెద్దలు మనతో చెప్పినప్పుడు మనం ఎన్నిసార్లు మనల్ని మనం తక్కువగా భావించుకున్నామో గుర్తుకు తెచ్చుకోండి. ఖచ్చితంగా మీరు చేసి తీరాలి అని మిమ్మల్ని మీరు నిర్బంధించుకున్న నిర్ణయాలను లేదా ఇతరులచే మీపై మోపబడిన నిర్ణయాలను తక్షణమే వదిలిపెట్టేసి హాయిగా స్వతంత్రులైపోండి. ఇంకా ఇలాంటివి మీలో ఎన్ని ఉన్నాయో వెతికి మరీ వదిలిపెట్టేయండి. ఈ విధంగా లిస్టులోని విషయాలను ఒక్కొక్కటిని పరిశీలించిన తర్వాత వారు వారి జీవితాల్ని ఓ సరికొత్త కోణంలో దర్శిస్తారు. వారు చేసే తీరాల్సిన విషయాలు వారికి అసలు ఇష్టమే లేవని లేదా ఇతరులను నొప్పించకుండడానికో లేదా మెప్పించడానికో వారు ఆ పనులు చేస్తున్నట్లుగా గ్రహిస్తారు. ఇలా ఎన్నిసార్లు భయపడ్డాడో లేదా వారికి ఇష్టము వచ్చిన విధంగా చేయడానికి వారు అనర్హులని భావించో వారికి ఇష్టం లేకపోయినా మునుపటి నిర్ణయాలతోనే కొనసాగి ఉంటారు. ఇప్పుడు సమస్య ఓ కొత్త మలుపు తిరిగింది. వారు ఇతరుల ప్రమాణాలను అందుకోలేనందుకు వారిని వారు తప్పు చేస్తున్నట్లుగా భావింపజేసే ఆలోచనలు వదిలించే ప్రక్రియనే నేనిప్పుడు ప్రారంభించాను. తర్వాత వారికి జీవితం పట్ల నా ఫిలాసఫీని వివరిస్తాను. నిజానికి జీవించడం చాలా సులభం. మనము వేటినైతే బయటికి పంపుతామో తిరిగి వాటినే పొందుతాము. మనము ఆలోచించడానికి ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనని, ప్రతి నమ్మకాన్ని ఈ విశ్వం సమర్థిస్తుంది. మనం చాలా చిన్నగా ఉన్నప్పుడు మన పెద్దలు జీవితం పట్ల ఎలా స్పందించేవారో చూసి మన పట్ల, మన జీవితం పట్ల మనము అలాగే ప్రవర్తించాలని నేర్చుకున్నాము. ఈ నమ్మకాలను ఎటువంటివైనా అవే మనము పెరిగి పెద్దయ్యాక మన జీవిత అనుభవాలుగా మారుతాయి. అదేమైనా మనం ఇప్పుడు పట్టించుకుంటున్నది ఆలోచన విధానాలనే. మరి మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది. మార్పులు సంభవించడం అన్నది ప్రస్తుత క్షణం నుంచే ప్రారంభమవుతుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం. సమస్య ఏదైనా నేనెప్పుడైనా ఎవరితోనైనా ప్రయోగించేది ఏకైక మౌలిక ఆధ్యాత్మిక విషయాన్ని. అది మనల్ని మనం ప్రేమించుకోవడం. ప్రేమ అనేది అద్భుతమైన ఔషధం. మనల్ని మనం ప్రేమించుకోవడం మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మనం సాధించిన అభివృద్ధికి లేదా విజయాలకు గర్వపడడమో లేక అహంభావంతో ఉండడమో లేక మీరున్న స్థితితో పోల్చుకుని ఇతరులను తక్కువగా చూడడమో కాదు. ఇవన్నీ మీ అంతరంగంలోని భయం వలన ఉత్పన్నమైన భావనలు. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది మనపై మనకుండవలసిన ఒక గొప్ప గౌరవ భావాన్ని. మరి మన శరీరాల్లో నిరంతరము సంభవమవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల మన మనస్సు యొక్క మహత్తరమైన శక్తి పట్ల మనకుండాల్సిన కృతజ్ఞతా భావం గురించి. ఇక్కడ ప్రేమ అంటే మనల్ని మనం మన హృదయాలు ఉప్పొంగేలా అభినందించుకోవడం. ప్రేమ అనేది జీవితపు ఏ కోణాల్లోనైనా ప్రవహించవచ్చు. నేను ప్రేమను ఈ క్రింది విధంగా ప్రకటిస్తాను. జీవితం సాగే తీరుతెన్నుల పట్ల, అసలు నేను జీవించి ఉన్నందుకు, నేను చూసే సౌందర్యం పట్ల, ఇతర వ్యక్తుల పట్ల, జ్ఞానం పట్ల, మనసు యొక్క పనితీరు పట్ల, మన శరీరాల పట్ల మరి వాటి పనితీరు పట్ల, జంతుజాలం పట్ల, పక్షుల పట్ల, చేపల పట్ల,
చుట్టూ ఉండే పచ్చదనం పట్ల, ఈ సృష్టి పట్ల మరి సృష్టి యొక్క అద్భుత వ్యక్తీకరణ పట్ల నేను ప్రేమను ప్రకటిస్తాను. పై వాటికి మీరింకా ఎన్ని చేర్చగలరో చూడండి. ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా మనల్ని మనం ప్రేమించుకోమో చూద్దాం. మనల్ని మనం విడవకుండా నిరంతరం తిట్టుకుంటూ పోతాం. మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా, ఆల్కహాల్ వంటి వాటిని సేవించడం వల్ల, మరి డ్రగ్స్ తీసుకోవడం ద్వారా మన శరీరాల్ని పాడు చేసుకుంటాము. మనం ప్రేమింపబడము అని నమ్మటానికే ఎంపిక చేసుకుంటాము. మన అవసరాలకు తగినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడుతాము. మనల్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయాల్ని వాయిదా వేస్తాము. మనం పూర్తిగా విస్మయంతో అస్తవ్యస్తంగా జీవిస్తాము. అప్పుల్ని, ఒత్తిడులను నెత్తిన వేసుకుంటాము. మనకేమాత్రం విలువనివ్వకుండా కొట్టిపారేసే వారినే మనం ప్రేమికులుగా, భాగస్వాములుగా ఆకర్షిస్తాము. ఇలాగే మరెన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోరో ఆలోచించండి. మనం ఏ విధంగానైనా మన మంచిని నిరాకరిస్తే అది కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడమే అవుతుంది. నా క్లయింట్ ఒక ఆమె కళ్ళజోడు ఉండేది. ఒకరోజు కౌన్సిలింగ్లో ఆమె తన చిన్నతనంలో ఏర్పరచుకున్న పాత భయాల్ని తొలగించేశాను. మరుసటి రోజు పొద్దున ఆమె నిద్ర లేవగానే ఆమెకు కళ్ళజోడు ఇబ్బందిగా అనిపించి వాటిని తీసేసింది. ఆమె చుట్టూ పరికించి చూసింది. ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తించింది. కానీ ఆమె ఆ రోజంతా నేనిది నమ్మలేను అని అంటూనే ఉంది. తర్వాత రోజుకే ఆమెకు మళ్ళీ కళ్ళజోడు అవసరం వచ్చి పడింది. మన సబ్కాన్షియస్ మైండ్ మనతో ఎటువంటి విధంగానూ పరిహాసాలాడదు. మనం ఏది నమ్మితే దాన్ని అలాగే సంభవింపజేస్తుంది. ఆమెకు ఇక కళ్ళజోడు అవసరం లేదని, ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయన్న విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది. మనల్ని మనం అనర్హులుగా భావించడము కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడం అనే దానికి ఇంకొక రూపం. టామ్ అనే ఒక మంచి చిత్రకారుడు ఉండేవాడు. అతనికి చాలా ధనవంతులైన కస్టమర్స్ ఉండేవారు. అతను వారి ఇళ్ళ గోడలపై చిత్రాలు గీస్తూ ఉండేవాడు. కానీ అతనికి తన ఖర్చులకు కూడా చాలినంత డబ్బు ఉండేది కాదు. ఇచ్చిన సమయంలో అతడు చిత్రాల్ని వేయలేకపోయేవాడు. ఇదంతా సంపాదించడానికి నేను అనర్హుడను అని అతడు భావించడంలోంచే సంభవించింది. ఎవరైనా ఏదైనా వస్తువుని తయారు చేసినా లేదా ఎటువంటి సేవలు చేసినా దానికి ఎంతైనా రేటుని నిర్ణయించవచ్చు. ధనవంతులైన వారు వారికిష్టమైన వస్తువులను వారి స్వంతం చేసుకోవడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. పైగా ఇది ఆ వస్తువు యొక్క విలువను పెంచుతుంది. ఈ విషయాన్నతడు గ్రహించలేకపోయాడు. ఇంకొన్ని ఉదాహరణలు. మన భాగస్వామి త్వరగా అలసిపోయి మనతో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తాడు. దీనికి మనమే పాపం చేశామని విస్తుపోతాము. మన భాగస్వామి ఒకటో రెండో సార్లు మనల్ని బయటకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత మనల్ని అస్సలు పట్టించుకోడు. మనలో ఏదో లోపముందని మనం ఆలోచిస్తాము. మనకు మన భాగస్వామితో సంబంధం తెగిపోతుంది. మనం జీవితంలో ఓడిపోయామని కృంగిపోతాము. మనం జీతం పెంచమనే యాజమాన్యాన్ని అడగడానికి వెనకాడతాము. పత్రికల్లో, టీవీల్లో, సినిమాల్లో వచ్చే తారల శరీరాలతో మనల్ని పోల్చుకుంటాము. మనల్ని మనం తక్కువగా భావించుకుంటాము. మీ వ్యాపారం సరిగా జరగకపోయినా, మీకు రావలసిన వాటా మీకు రాకపోయినా, మీరందుకు తగినవారు కారని, మీకు ఆ పని అచ్చిరాదని భావిస్తారు. మీరు ఎవరితోనైనా దగ్గరయ్యేందుకు భయపడతారు.
ఎందుకంటే అదెక్కడ సెక్స్ సంబంధానికి దారి తీస్తుందో అని లోపల భయపడుతుంటారు. మీరు స్వంతంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వెనుకాడతారు. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా తప్పవుతాయని మీరు ముందే నిర్ణయించుకుంటారు కాబట్టి. పై విధాలుగానే కాక మరెన్ని విధాలుగా మీరు అనర్హులనే భావాన్ని మీరు వ్యక్తపరుస్తారో గమనించండి. పసిపిల్లలు చాలా పరిపూర్ణులు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీరెంత పరిపూర్ణంలో ఉన్నారో తెలుసా? పసిపిల్లలు పరిపూర్ణులయ్యేందుకు ఏమి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు పరిపూర్ణంగానే ఉంటారు. వారికి విషయం తెలిసినట్లుగానే వారు ప్రవర్తిస్తారు. వారు ఈ విశ్వానికి కేంద్రాలని వారికి తెలుసు. వారికి ఏది కావాలో అడగటానికి వారేమాత్రం సంకోచించరు. వారు వారి భావాల్ని నిర్మోహమాటంగా వ్యక్తపరుస్తారు. ఒక పసిపాపకు కోపం వస్తే ఏమవుతుందో మీకు తెలుసు. నిజానికి ఆ వీధి మొత్తానికి తెలుస్తుంది. అదే వారు సంతోషంగా ఉంటే ఆ ఇంటిని వారి నవ్వులతో వెలిగిస్తారు. ఈ విషయము మీకు తెలుసు. వారు ఎప్పుడూ పూర్తిగా ప్రేమతో నిండి ఉంటారు. పసిపిల్లలు ప్రేమను పొందకపోతే చచ్చిపోతారు. కానీ పెరిగి పెద్దయ్యాక మనం ప్రేమ లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాము. పసిపిల్లలు అలా బ్రతకలేరు. పసిపిల్లలు వారి శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రేమించుకుంటారు. వారి శరీరాల నుండి విసర్జింపబడే మలమూత్రాలను సైతం వారు ప్రేమిస్తారు. వారికి అనూహ్యమైన ధైర్యం ఉంది. మీరు అలాగే ఉండేవారు. మనమంతా అలాగే ఉండేవాళ్ళం. తర్వాత మన చుట్టూ ఉన్న పెద్దల మాటలు విని ఎలా భయపడాలో, ఎలా ప్రేమరహితంగా జీవించాలో, ఎలా మన దివ్యత్వాన్ని దిగజార్చుకోవాలో నేర్చుకున్నాము. నా క్లయింట్స్లో ఎవరైనా ఎంతగా తీవ్ర భయభ్రాంతులతో దయనీయంగా ఉన్నా, ఎంతగా ప్రేమ లేక ముకుటించిన హృదయాలతో ఉన్నా నేను నమ్మను. నా పనంతా వారిని కాలంలో వెనక్కి తీసుకెళ్ళి నిజంగా వారిని వారు ప్రేమించుకునేది వారికి తెలుసుననే విషయాన్ని వారికి తిరిగి గుర్తుకు చేయటమే మిర్రర్ వర్క్. తర్వాత వారి చేతికి ఒక చిన్న అద్దాన్నిచ్చి అందులో వారి కళ్ళల్లోకి వారిని చూసుకోమని చెప్తాను. తర్వాత వారి పేర్లు చెప్పుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్నుగా అంగీకరిస్తున్నాను అని చెప్పుకోమంటాను. ఇది చాలామందికి కష్టం అనిపించేది. చాలా తక్కువ మంది దీనికి చక్కగా స్పందించి ఈ పనిని ఆనందించేవారు. కొంతమంది నో అని అరిచేవారు, కొంతమంది ఏడ్చేవారు, కొంతమంది కోప్పడేవారు, కొంతమంది వారి రూపాన్ని గుణగణాల్ని తక్కువ చేసుకునేవారు, కొంతమంది ఈ పని చెయ్యలేమనేవారు. ఒక వ్యక్తి అయితే అద్దాన్ని విసిరేసి పారిపోవాలని చూశాడు. అద్దనికి అద్దం ముందు నిల్చొని తన కళ్ళల్లోకి తాను చూసుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. కొన్ని సంవత్సరాలుగా అద్దంలో కనిపించే నా మొహాన్ని నిందించుకోవడానికే నేను అద్దంలో చూసేదాన్ని. గంటల కొద్దీ అద్దం ముందు నిలబడి ఊరికే నా కనుబొమ్మలపై వెంట్రుకల్ని పీక్కుంటూ ఇన్నాళ్ళు ఎలా గడిపానా అని తలుచుకుంటే ఇప్పటికీ నాకే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు అద్దంలో నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకోవడానికి నేను భయపడేదాన్ని. ఈ విధంగా అద్దంలో నన్ను చూసుకుంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నువ్వుగా అంగీకరిస్తున్నాను అని చెప్పుకోవడం నాకు చాలా బాగా పనిచేసింది. అరగంట కాలంలోనే నా సమస్యలకి కారణమైన నాలోని అంతర్గతంగా ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన నా నమ్మకాలు, ఆలోచన విధానాలు, నా మాటలు, ఇతరుల మాటలు పైకి తేలాయి. ఇలా మన అంతరంగంలోకి చూసుకొనకుండా సమస్యలకు కారణాల్ని కేవలం బహిర్గతంగా వెతుక్కుంటూ పోతే ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ ఎంతసేపైనా గడపచ్చు. అలా చేసినప్పుడు
సమస్యకు సమాధానం దొరికిందని మనం తేల్చేలోపే అది ఇంకో దగ్గర మొలకెత్తి ఉంటుంది. నిజానికి మీరనుకునేది అసలు సమస్య కాదు. ఒక ఆమె తన రూపాల్ని ఎక్కువగా పట్టించుకునేది. మరీ ముఖ్యంగా ఆమె పలువరుసని. ఆమె ఎంతోమంది పంటి డాక్టర్లను కలిసింది. వారంతా కలిసి ఆమె పళ్లను మరింత అధ్వాన్నంగా చేశారు. అలాగే ఆమె తన ముక్కును కూడా నాశనం చేసుకుంది. ప్రతి డాక్టరు ఆమె అంతర్గత నమ్మకమైన నేను అందంగా లేను అనే నమ్మకాన్ని బహిర్ప్రపంచంలో సరిగ్గా సంభవింపచేశారు. నిజానికి ఆమె అసలు సమస్య ఆమె రూపురేఖలు కావు. ఆమెలో ఏదో లోపం ఉందని ఆమె అంతర్గతంగా భావించడం. ఇంకొక ఆమె చాలా అసహ్యంగా గురకపెట్టేది. చుట్టూ ఉన్న వాళ్ళు చాలా అసహనంగా భావించేవారు. ఆమె ఒక చర్చికి అధిపతి అయ్యేందుకు ఒక కోర్సు చేస్తుండేది. ఆమెకి బయటికి ఆమె చాలా పవిత్రంగా ఆధ్యాత్మికంగా కనిపించేది. కానీ ఆమె అంతరంగంలో మాత్రం ఆమె పదవికి ఎవరైనా పోటీ వస్తారేమోనన్న కోపంతో అసూయతో రగిలిపోతూ ఉండేది. ఆమె అంతర్గతపు ఆలోచనా విధానాలే ఆమెనలా అసహ్యకరమైన గురకపెట్టేటట్లు చేశాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి బయటికి ఆమె ఎంత ప్రేమపూరితంగా నటించినా ఆమె లోపల చాలా బాధపడుతూ ఉండేది. ఆమెను ఎవ్వరూ భయపెట్టలేదు, ఆమె తప్ప. ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు. అతడు హెడ్జ్కిన్స్ అనే వ్యాధితో బాధపడుతుండేవాడు. అతని తల్లి ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకొచ్చింది. ఇక అతడు 3 నెలలే బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారట. వాళ్ళమ్మ అతన్ని ఎలా బ్రతికించుకోవాలో తెలియక చాలా భయపడిపోతుంది. కానీ ఆ అబ్బాయి చాలా చలాకీగా తెలివిగా ఉన్నాడు. అతనికి చావాలని లేదు, బ్రతకడానికి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. తన ఆలోచన విధానాలను మాట తీరును మార్చుకోవడానికి తయారయ్యాడు. తన తల్లిదండ్రులు విడిపోయారు, ఇంకా వాదులాడుకుంటున్నారు. అతడు ఇంకా జీవితంలో స్థిరపడలేదు. ఇది అతని పరిస్థితి. కానీ అతడికి ఒక నటుడు కావాలని తీవ్రమైన కాంక్ష ఉండేది. పేరు ప్రతిష్టలు లేవని భావించడం, అదృష్టం లేదని భావించడం వల్ల తన తీవ్ర ఆకాంక్షను అణుచుకున్నాడు. అతడికి బాగా పేరుంటేనే తప్ప అతన్ని నటించడానికి ఒప్పుకోరని అనుకున్నాడు. నేను అతనికి తనను తాను మంచిగా భావించడము, తనని తాను ప్రేమించుకోవడము నేర్పించాను. అతడు చాలా చక్కగా వీటన్నింటినీ పాటించాడు. ఇప్పుడు అతను టీవీ ప్రోగ్రామ్స్లో తరచుగా కనిపిస్తుంటాడు. అతడు తనను తాను అంగీకరించుకోవడం వలన, తనలాగే తానుండడం వలన అవకాశాలు అతడి ముంగిటికి వచ్చాయి. అధిక బరువుని తగ్గించుకోవడానికి మనం ఎన్నో పరిష్కారాలని వెతికి మన శక్తినంతా వ్యర్థం చేసుకుంటాం. ఎన్నో ఆహార విధానాలను పాటిస్తాం. ఇక్కడ అధిక బరువు కాదు అసలు సమస్య. కొంతమంది తమ లావుతో పోరాడి ఇంకా లావవుతారు. తత్ఫలితంగా అధిక బరువు వలన వారు ఎదుర్కొనే సమస్యలకు ఇంకా ఎక్కువగా తమను తాము నిందించుకుంటూ ఉంటారు. ఈ బహిర్గతమైన అధిక బరువు అనేది వారి అంతరంగంలో ఒకానొక ఆలోచన విధానం వల్ల ఉత్పన్నమైనదే. ఈ సమస్య భయం మరియు రక్షణ అవసరమనే ఆలోచన విధానాల వల్ల తలెత్తుతుంది. మనం ఎప్పుడైతే భయపడతామో, లేక అభద్రతా భావంతో ఉంటామో, లేక బాగా లేమని అనుకుంటామో, అప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంకా అధికంగా బరువవుతాం. మనం ఎన్నో సంవత్సరాలుగా బరువుగా ఉండడం పట్ల మనల్ని మనం కోపగించుకోవడము, తిట్టుకోవడము, తినే పదార్థాలను జాగ్రత్తగా తీసుకోవడము, ప్రతిసారి ఎంత బరువు పెరిగామోనని చెక్ చేసుకోవడం చాలా వ్యర్థం. ఇలా చేస్తే 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగే ఉంటారు. ఎందుకంటే మీరు సమస్యకు అసలు కారణాన్ని సరిచేసుకోవడం ప్రారంభించలేదు. మనం చేసిందంతా ఇంకా ఎక్కువ భయపడి, ఇంకా ఎక్కువ అభద్రతా భావంతో ఉండి, మన రక్షణ కోసం ఇంకా ఎక్కువ బరువెక్కినాము అంతే.
అందుకే నేను అధిక బరువు పట్ల లేదా ఆహార నియమాల పట్ల దృష్టి పెట్టను. ఇక్కడ ఆహార నియమాలు పనిచేయవు. ఒకే ఒక నియమం పనిచేస్తుంది. అది నెగిటివ్గా ఆలోచించకపోవడం అనే విషయం. ఎవరన్నా నన్ను అధిక బరువు సమస్యతో సంప్రదిస్తే ముందు ఈ అధిక బరువు విషయాన్ని పక్కన పెట్టమని చెప్పి వారికి మనల్ని మనం ప్రేమించుకోవాలని, మనల్ని మనం అంగీకరించుకోవాలని, మన పట్ల మనం మంచిగా భావించాలని వివరిస్తాను. అలా చెప్పినప్పుడు లావుగా ఉన్నందుకు, చూసేందుకు అసహ్యంగా ఉన్నందుకు వారిని వారు ప్రేమించుకోలేరని బదులిస్తారు. అప్పుడు మీరు లావుగా ఉండడానికి కారణం మీరు మిమ్మల్ని ప్రేమించుకోకపోవడమేనని నేను వివరిస్తాను. మనల్ని మనం ప్రేమించుకొని మన పట్ల మనం మంచిగా భావించుకుంటే ఆశ్చర్యంగా మన శరీరాలు లావు తగ్గిపోయి ఎలా సహజమవుతాయో అన్నది చాలా అద్భుతమైన విషయం. మనల్ని మనం మార్చుకోవడము చాలా సులభమని చెప్తే కొన్నిసార్లు వినేవారికి చాలా కోపం వస్తుంది. వారి సమస్య నాకు అర్థం కాలేదని కూడా వారు భావిస్తారు. ఒక ఆమె అయితే చాలా నిరుత్సాహంతో నేను మీ దగ్గరకు వచ్చింది నా డిగ్రీని ఎలా పూర్తి చేసుకోవాలోనని మీరిచ్చే సలహా కోసమే, కానీ నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో తెలుసుకోవడానికి కాదు అని చెప్పింది. ఆమె ఒక డిగ్రీ పట్టా కోసం ఒక థీసిస్ వ్రాస్తుంది. ఆమె పట్ల ఆమెకు ఎంత ద్వేషభావన ఉందో నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ భావనే ఆమె జీవితంలో అన్ని దిశలు వ్యాపించి ఆమె థీసిస్ను పూర్తి చేసుకోకుండా అడ్డుకుంటుంది. ఆమె అయోగ్యురాలని ఆమె భావించేంత వరకు ఆమె ఎలా విజయం సాధించగలదు చెప్పండి? ఆమె నా మాటలు పెడచెవిన పెట్టింది, ఏడ్చింది. తరువాత సంవత్సరానికి ఉన్నదానికి తోడు ఇంకో కొన్ని సమస్యల్ని నెత్తిన వేసుకొని వచ్చింది. కొంతమంది మారేందుకు సిద్ధంగా ఉండరు. అలాగని వారిలో తప్పులెంచాల్సిన అవసరం లేదు. జీవితంలో మార్పులు సంభవించడం సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో, సరియైన క్రమంలో జరుగుతుంది. నా జీవితంలో మార్పులు సంభవించడం ప్రారంభమైంది నాకు 40 సంవత్సరాల వయసున్నప్పుడు. అసలు సమస్య ఎటువంటి అపాయం తలపెట్టలేని ఆ చిన్న అద్దంలో వారిని వారు చూసుకొని నిరుత్సాహపడ్డాక నాకు సమస్య అర్థమైనట్లుగా ఓ చిరునవ్వుతో నేనిలా అంటాను, మంచిది. ఇప్పుడు మీరు అసలు సమస్యని చూస్తున్నారు. ఇప్పుడు మన దారికి నిజంగా అడ్డం వచ్చే విషయాల్ని బయటికి గెంటేయొచ్చు. తర్వాత మనల్ని మనం ప్రేమించుకోవడం అనే విషయంపై ఎక్కువగా మాట్లాడతాను. మనల్ని మనం ఎప్పుడు కానీ దేనికి కానీ నిందించుకోకూడదు. మనల్ని మనం ప్రేమించుకోవడం దీనితోనే మొదలవుతుంది. తర్వాత ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మీరు ఒప్పుకోకుండా నిందించుకుంటున్నారు అని ప్రశ్నిస్తాను. సమాధానం చెప్పేటప్పుడు వారి స్పందనను గమనిస్తాను. కొన్నిసార్లు, ఇంతకుముందు చేసినవన్నీ సార్లు కాదు. సరే, నన్ను నేను ఒప్పుకుంటే మార్పు ఎలా వస్తుంది అంటారు. అందరూ అంతే కదా, పై విధంగా సమాధానాలు ఇస్తారు. తర్వాత మనం ఇక్కడ మాట్లాడుతున్నది అందరి గురించి కాదు, మనం మాట్లాడేది నీ గురించి. నువ్వెందుకు నిన్ను నీవు ఒప్పుకోవు? నీలో ఏముందని అని ప్రశ్నిస్తాను. అలా అడుగుతూ వారిచ్చే సమాధానాలను ఒక లిస్టుగా రాస్తాను. ఇప్పుడు వారు చెప్పేవి ఇంతకుముందు వారు ఖచ్చితంగా చేసి తీరాల్సిన లిస్టులో పోల్చుతాను. చాలా వరకు రెండూ ఒకటిగా ఉంటాయి. వారు చాలా పొడవని, చాలా పొట్టని, చాలా లావని, చాలా బక్క అని, వారికి చాలా నత్తి అని, వారికి చాలా వయసైపోయిందని, మరి వయసులో చిన్న అని, అందంగా ఉండరని, చాలా అందంగా ఉండేవారే ఇలా చెప్తారు. లేదా వారు పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారని, అన్నింటికీ చాలా ఆతృత పడతారని, చాలా సోమరులని, ఇంకా ఎన్నెన్నో చెప్తారు.
మీరు ఇక్కడ ఓ విషయం గమనించాలి. అన్ని సమస్యల్లోనూ చాలా అన్నదే సమస్యగా ఉంది. ఇలా వారి అంతఃకరణను తవ్వుతూ పోతే వారు వారి అంతరంగంలో నేను బాగా లేను అనే అసంతృప్తితో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. హమ్మయ్య! చివరికి మనం సమస్యలన్నింటికీ కారణభూతమైన కేంద్ర బిందువుని చేరుకున్నాం. వారిని వారే ఎందుకు ఒప్పుకోరు అంటే నేను బాగా లేను అని వారి అంతరంగంలో తీవ్ర అసంతృప్తి దాగి ఉంది కాబట్టి. ఈ విషయమే వారికి చెబితే వారినంతగా అన్ని ఏళ్లుగా వేధిస్తున్న సమస్యలకు కారణం ఇంత త్వరగా తేలినందుకు చాలా ఆశ్చర్యపోతారు. ఈ నేను బాగా లేను అన్న భావన మన పట్ల మనకు ప్రేమ లేకపోవడం వల్ల జనిస్తుంది. ఇప్పుడు సమస్యలు ఏవైనా, అవి శారీరక సమస్యలైనా, సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, లేక సృజనాత్మక వ్యక్తీకరణ లోపానికి సంబంధించినవైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన శక్తినంతా ఈ సమస్యలన్నింటికీ అసలు కారణమైన మనల్ని మనం ప్రేమించుకోకపోవడంపై కేంద్రీకరించాలి. అసలు సమస్య ఏంటంటే అనే ఈ చాప్టర్లోని కీ పాయింట్స్ ఏంటంటే, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నేను సదా దైవశక్తిచే పరిరక్షింపబడుతూ సరియైన మార్గంలో నడపబడుతున్నాను. నా అంతరంగంలోకి చూసుకోవడం నాకెంతో క్షేమకరం. నా గతంలోకి చూసుకొని దాన్ని సమీక్షించుకోవడం నాకెంతో క్షేమకరం. జీవితం పట్ల నా దృక్పథాన్ని విస్తరించుకోవడం నాకెంతో క్షేమకరం. నేను అనబడేది నా వ్యక్తిత్వం కన్నా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల కన్నా ఎంతో ఉన్నతమైనది. నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి, నా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఎదగటానికి నేను నిశ్చయించుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను పూర్తిగా సంసిద్ధతతో ఉన్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది.